ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచారానికి సంబంధించి ఇక 3 రోజుల మాత్రమే సమయం ఉంది. 3 ఉమ్మడి జిల్లాలు, 13 జిల్లాలు, మొత్తం 36 నియోజకవర్గాలు, 4,63,000 మంది ఓటర్లు. ఇప్పుడు రాజకీయ పార్టీ నుంచి వస్తే అధికార పార్టీ ఓవైపు, ఎమ్మెల్యేలు మంత్రులంతా కూడా ప్రచారం, అదేవిధంగా బీఆర్ఎస్, బీజేపీ ప్రధాన పార్టీలన్నీ కూడా వారికి ఉన్నటువంటి కాన్వెస్సింగ్ కానీ మొత్తం కూడా అశోక్ ఎలా రీచ్ అవుతారంటే ఏమంటారు? వాళ్ళు ఇప్పుడు కాన్వర్సింగ్ చేస్తున్నారు. నేను 10 ఏళ్ల కింద నుంచే నాది నడుస్తుంది వ్యవస్థ అంతా. 10 ఏళ్ల సంధి ఎలాంటి నేను పదవుల కోసము ఇంకోటి కోసం ఏ రోజు ఆలోచన చేయకుండా పనిచేసుకుంటూ వెళ్ళిపోయినా. అంటే 2014 నుంచే నా ప్రచారం నడుస్తుంది. వాళ్ళ ఎమ్మెల్సీ ఎన్నిక ఓటింగ్ వచ్చింది కాబట్టి ఇవాళ ప్రచారం చేస్తారు. అశోక్ సార్ వాళ్ళు ఏ ప్రచారం చేయడం లేదు. కేవలం విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో, ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కలుస్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మీటింగ్ పెట్టుకుంటున్నారు. ఒక ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఒక మీటింగ్ పెడతారు. ఆ మీటింగ్లో 200-300 మంది వచ్చారు అనుకోండి. ఆ 300 మందిలో కనీసం 30 మంది అన్న ఓటర్లు ఉన్నారా? లేరు కదా. అశోక్ సారు పోయి కలిస్తే ఎవరు కలుస్తారు? ఓన్లీ గ్రాడ్యుయేట్స్ని కలుస్తారు. అంటే నా టార్గెట్ ఆఫ్ పట్టభద్రులు అనే వాళ్ళకి అశోక్ సార్ రీచ్ అవుతున్నాడు. వాళ్ళు ఎవరు రీచ్ కావాలి? వాళ్ళు పార్టీలకు రీచ్ అవుతున్నారు, పార్టీ కార్యకర్త రీచ్ అవుతారు. ఇక్కడ పార్టీ కార్యకర్త ఓటేడు కదా. ఇక్కడ అందరికంటే ముందంజలోనే అశోక్ సార్ యొక్క ప్రచారంలో ముందున్నది. ఎందుకంటే అసలు నేను ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చిన తర్వాత నేను పెద్దగా ప్రచారం చేసింది ఏం లేదు. 2019 నుంచి ఏ కానిస్టేబుల్లో 2.5 లక్షల మంది గ్రౌండ్ పట్టుకొచ్చిన, లాంగ్ జంప్ మీద కొట్లాడినా, దాంతోపాటు తప్పుడు క్వశ్చన్ల మీద కొట్లాడిన, జేఎల్ ఇంగ్లీష్ మీడియంలో పెడితే ఇంగ్లీష్ తప్పు కాదు, తెలుగు మీడియంలో పెట్టాలని కొట్లాడిన 5 లక్షల మంది ఉన్నారు. గ్రూప్ 1లో హైట్ తగ్గిపించిన, ఏజ్ పెంచిపించే ప్రయత్నం జరిగింది. గురుకులాల కోసం కొట్లాడిన, మన నిరాదీక్ష చేసిన, డిఎస్సి వాళ్ళ కోసం కొట్లాడిన, నా నిరాదీక్ష కారణంగా 2 లక్షల మంది పైన ఎక్కువగా మీకు పేరు మాత్రం వచ్చింది అయితే 46 జీవోపై అన్ని అంశాలు. నేను ఎందుకంటే యాక్చువల్గా నేను పాఠం చెప్పేది గ్రూప్ 2 కాన్సెప్ట్లో కోచింగ్ చెప్పాను, గ్రూప్ 1లో కాన్సెప్ట్ చెప్పాను. ఎస్ఐ కానిస్టేబుల్ అనేది నా కోచింగ్ సెంటర్ కాదు. కానీ ఎస్ఐ కానిస్టేబుల్ పిల్లలకు కూడా కష్టం వస్తే కూడా అశోక్ సార్ నిలబడ్డాడు. అంటే రాష్ట్రంలో నిరుద్యోగులు ఎవరైనా వాళ్ళ గురించి మాట్లాడే సబ్జెక్టు పైన అవగాహన కలిగిన వ్యక్తి అశోక్ సార్ మాత్రమే. వాళ్ళు జీవో నెంబర్ 46 పైన మన ఒక యూట్యూబ్ ఛానల్లో క్వశ్చన్ చేశారు, తీన్మారం వాళ్ళని క్వశ్చన్ చేస్తే ఆయన సమాధానం చెప్పలేకపోయింది. ఆయనకు అసలు జీవో నెంబర్ 46 పైన అవగాహన లేదు, 317 జీవో పైన అవగాహన లేదు, జోనల్ సిస్టమ్ అంటే తెలియదు, జిల్లా స్థాయి ఉద్యోగాలకు తేడా తెలియదు, సెంట్రల్ ఉద్యోగాలు ఏంది, స్టేట్ ఉద్యోగాలు ఏంది, ఏ నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చింది, 14 పేపర్ లీక్ అయినంటే ఆ 14 పేపర్లు ఏంది. ప్రశ్నించే గొంతుకలమని చెప్పుకోండి. ఎవరిని ప్రశ్నించిండు ఆయన? ఎవరిని ప్రశ్నించిండు? రాజకీయాన్ని ప్రశ్నించినావు, కేసీఆర్ని ప్రశ్నించినావు. రాజకీయాలను ప్రశ్నించినావు కాబట్టి నువ్వు ఎమ్మెల్యే పోటీ చేసుకో. ఎమ్మెల్సీకి ఎందుకు పోటీ చేస్తావు? నీకు ఎమ్మెల్యే టికెట్ రాకపోతే ఎంపీ కావాలా, ఎంపీ కాకపోతే ఎమ్మెల్సీ కావాలా? అంటే నీకు పదవి కావాలా? ఇక్కడ ఓటర్లు ఎవరు మరి? పట్టభద్రులు కదా. పట్టభద్రుల గురించి నీకేం తెలుసు? పట్టభద్రుల గురించి ఏ రోజు ప్రశ్నించినావు అంటున్నా. నువ్వు ప్రశ్నించినవు కరెక్టే, మరి పట్టభద్రుల గురించి ప్రశ్నించినవా? నీ పైన 68 కేసులు అంటున్నావు. 68 కేసులలో ఒక్క కేసు అన్నా పట్టభద్రులకు సంబంధించిన కేసు నీ పైన ఉన్నదా? మరి లేనప్పుడు మాట్లాడినప్పుడు నువ్వు పట్టభద్రులకు ఎట్ట పోటీ చేస్తావు? నువ్వు అసలు పట్టభద్రులకు పోటీ చేయడానికి అర్హత లేదు. పైగా 3వసారి పోటీ చేస్తున్నా కనీసం వాళ్ళ గురించి తెలుసుకోవాలన్న తపన లేదు, వాళ్ళ కోసం ధర్నా చేయాలన్న తపన లేదు, ఒక వినతిపత్రం ఇచ్చినోడు కావు, ప్రభుత్వంతో మాట్లాడినోడు కాదు, ఏ అంశంపై నీకు అవగాహన లేదు. కాబట్టి నువ్వు పట్టభద్రులకు నువ్వు అనర్హుడివి, నీకు పోటీ చేసేటువంటి అర్హత లేదు. కాబట్టి నువ్వు పోటీకి తప్పుకుంటే గౌరవంగా ఉంటావని చెప్పి అధికారులకు వచ్చిన వెంటనే 30,000 ఉద్యోగాలను కూడా భర్తీ చేస్తామని చెప్పుకుంటా. మరి నోటిఫికేషన్ ఏ రోజున వేసినావు? ఈ గవర్నమెంట్ వచ్చినాక ఎన్ని నోటిఫికేషన్లు వేసినావు, ఎన్ని పరీక్షలు పెట్టినావు? పరీక్ష పెట్టకుండా ఫలితాలు ఎట్టు వస్తాయి చెప్పండి? పరీక్షలే పెట్టలేను, పరీక్షలు పెట్టకుండా ఫలితాలు ఎట్టు వస్తాయి? గత గవర్నమెంట్ ఇచ్చిన నోటిఫికేషన్లు మీ లెక్కలు వేసుకుంటున్నారు. మీరు అసలు ఎన్ని ఉద్యోగాలు ఇవ్వాలనుకుంటున్నారు? మీ టార్గెట్ ఏంది? 2 లక్షలు కదా. మరి 2 లక్షలలో 30,000 ఉద్యోగాలు ఎవరివి? మీ వాళ్ళయా? అసలు మీరు 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చే ఆలోచన మీకు ఉందా లేదా? అంటే విద్యార్థులు, అంటే సామాన్య జనాన్ని రైతు భరోసా పేరుతో, ఫ్రీ బస్సు పేరుతో మీరు మోసం చేయవచ్చు. మన నిరుద్యోగులు మోసం చేయలేరు కదా. నిరుద్యోగులు మోసం చేయడం మీ వల్ల కాదు. ఎందుకంటే చదువుకున్న వాళ్ళు మీ ఎమ్మెల్యేల కంటే, మీ ముఖ్యమంత్రి కంటే, మీ మంత్రుల కంటే ఎక్కువ క్వాలిఫికేషన్ ఎవరికి ఉంది? పట్టభద్రులకు ఉంది. మీకంటే తెలుగు కలవాళ్ళు. అంటే వాళ్ళు ఆలోచన వేసి నిర్ణయం తీసుకుంటారు. కాబట్టి కంపల్సరీ అశోక్ సార్కి మద్దతుగా కనీసం 4,63,000 మందిలో 2.5 నుంచి 3 లక్షల మంది నిరుద్యోగ పట్టభద్రులే. ఆ నిరుద్యోగులకే నేను సర్వీస్ చేసిన, వాళ్ళ కోసం సేవ చేసిన, నా జీవితం ఇంకో 20 ఏళ్ల పాటు వాళ్ళ కోసమే కొట్లాడతా. గత గవర్నమెంట్ అంటున్నారు కాబట్టి చెప్తున్నా, గత గవర్నమెంట్ 10 ఏళ్ల కాలంలో కూడా 2 లక్షల ఉద్యోగాలు కల్పించామని కూడా బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి ప్రచారంలో వెళ్తున్నటువంటి పరిస్థితి. ఏం కలిపియలేదు. నిరుద్యోగుల గురించి ఏ రోజు కూడా పట్టించుకోలేదు. హైదరాబాదుని గతంలో చెప్పారు 30,000 ఉద్యోగాలు గతంలో వచ్చినట్టు. అంటే మన 89,000 ఉద్యోగాలు ఇచ్చారు.
89 ఉద్యోగాలు నింపలే కదా, 14 పేపర్లు అమ్ముకున్నాను, నడి బజార్లో పెట్టి పుట్నాల్లాగా అమ్ముకొని జిరాక్స్ సెంటర్లో పేపర్ మీరు నింపిరామని నింపలే కదా. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే 89,000 ఉద్యోగాలు ఎన్నికల ముందు కాదు, ఒక సంవత్సరం ముందు వేసి ఎగ్జాములు పెట్టి రిజల్ట్ వచ్చి ఉంటే దాని ఫలితం వచ్చేది. ఎగ్జామ్లు అనేవి మొత్తంగా నోటిఫికేషన్లు ఏమో పరీక్ష ఎన్నికల ముందు ఎన్నికల పరీక్ష కావాలి మీకు కావాల్సిన రాయాల్సిన పరీక్ష ఎన్నికల పరీక్ష రాస్తారా, విద్యార్థుల కోసం వేసిరా? ఎన్నికల పరీక్ష కోసం మీరు విద్యార్థులకు ఉద్యోగాలు అది చక్కగా నింపలేకపోయారు, విఫలమయ్యారు కాబట్టే మిమ్మల్ని మొత్తంగా కంప్లీట్గా ఓడించి కాంగ్రెస్ పార్టీ అధికారులు తీసుకొచ్చారు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక వాళ్ళు ఏమంటారు, ముఖ్యమంత్రి గారు ఏమంటాడు, మాది నిరుద్యోగ ఎజెండా, నిరుద్యోగులు ఓట్లు వేస్తేనే మీకు అధికారంలోకి వచ్చని చెప్పారు. మరి నిరుద్యోగులకు సంబంధించి డిసెంబర్ 7 తర్వాత ఏ నిర్ణయం తీసుకున్నారు మీరు? డిసెంబర్ 7 తర్వాత నిరుద్యోగుల కోసం మీరు చేసింది ఏంటి? ఎన్ని నోటిఫికేషన్లు వేసారు, ఎన్ని ఉద్యోగాలు వేసారు? ఫిబ్రవరి 1వ తారీఖున ఇయర్ క్యాలెండర్ ఇస్తామని చెప్పారు. ఇయర్ క్యాలెండర్ పైన ఇంతవరకు చర్చ జరగాల, ఒక ఐఏఎస్ ఆఫీసర్ మీటింగ్ పెట్టాలా, ఒక మంత్రి మీటింగ్ పెట్టాలా? మీకు నిరుద్యోగుల తరపున గెలిచిన మీరు విద్యాశాఖ మంత్రి ఎందుకు కనపడాడు? మీకు నీటిపారుదల శాఖ మంత్రి ఉంటాడు, ఐటీ శాఖ మంత్రి ఉంటాడు, ఇండస్ట్రియల్ శాఖ మంత్రి ఉంటాడు, ఇన్ని శాఖల ఎక్సైజ్ శాఖ మంత్రి ఉంటాడు. ఎందుకంటే డబ్బులు వస్తాయి, కమిషన్లు వస్తాయి, దానివల్ల మీకు లాభాలు వస్తాయి. మీకు లాభాలు వచ్చేట పదవులు ఏమో ఎమ్మటే పెట్టుకుంటారు. విద్య గురించి ఏం లాభాలు, విద్య ఇంకా ఖర్చు పెట్టాలి. 5 నెలల కాలంలో విద్యాశాఖ మంత్రి ఎందుకు ఏర్పాటు చేయలేదు అంటే ఈ విద్య మీకు అంత నెగ్లిజెన్స్. గత ప్రభుత్వాలంతా గవర్నమెంట్ బడిని మొత్తం సర్వనాశనం చేసి పడేశారు. వాళ్ళ ప్రభుత్వ స్కూళ్ళల్లో 8 మంది 10 మంది ఉండే తీసుకొచ్చారు. ఎందుకంటే నిధులు ఇవ్వరు. నిధులు చివరికి అసలు మీకు అవసరం అంటే విద్యా వ్యవస్థ గురించి పట్టించుకొని ప్రభుత్వాల కారణంగా వచ్చే 20 ఏళ్ల జనరేషన్ కూడా నాశనం చేస్తున్నారు. ఇవాళ మీరు ఇచ్చే రైతు భరోసా, రైతు బంధుల వల్ల ఆ డబ్బులు మొత్తం కూడా ఫీజుల రూపంలో ప్రైవేట్ యాజమాన్యాలకి, కార్పొరేట్ యాజమాన్యానికి వెళ్ళిపోతుంది. ఒక ప్రభుత్వ టీచర్ తన ఇంటర్మీడియట్ పిల్లవాడిని చదివించడానికి సంవత్సరానికి 2.5 లక్షల 3 లక్షల రూపాయలు కడుతుంది. ఒక ఇంటర్మీడియట్ అభ్యర్థికి ఒక టీచర్ కట్టే ఫీజు అంతా 5 లక్షల రూపాయలు. ఒక టీచర్కి వచ్చే జీతం ఎంత అంటే 8 లక్షల రూపాయలు. 8 లక్షల రూపాయలలో ఒక టీచరు 5 లక్షల రూపాయలు విద్యార్థి చదువు మీద ఖర్చు పెడుతున్నాడు. అదే గవర్నమెంట్ స్కూల్ని, గవర్నమెంట్ కాలేజీని కార్పొరేట్ స్థాయిలో అద్భుతంగా తీర్చిదిద్దితే ఆ గవర్నమెంట్ టీచర్కి 5 లక్షల రూపాయలు మిగిలిపోయేది కదా. అంటే ఒకవైపు ఈ విధంగా విద్య వైద్యాన్ని పట్టించుకోకుండా నేను అంగర్స్ట్రైక్ చేశాను. నాతో పాటు ఇంకొక 4 పిల్లలు కూడా నాతో నిరాదీక్ష చేశారు. ఆడపోయి చూస్తే అసౌకర్యాల మధ్య గంటకు శవం చనిపోతున్నది, పట్టించుకునే వారు లేరు, సౌకర్యాలు లేవు. వరుసగా ఏదో మనుషులను వరుసగా పండబెట్టినట్టు ఒక్కొక్క బెడ్ మీద 2 పండబెడితే చనిపోవడానికి చూసి భయపడి ఆమన్న నిరాదీక్ష విరమించాల్సిన పరిస్థితి. ఉస్మానియా ఆసుపత్రి పోతే మీకు ఆ దరిద్రం కనబడతాయి, గాంధీ ఆసుపత్రి పోతే మీకు దరిద్రం కనబడతాయి. మరి ఎందుకు వైద్యాన్ని పట్టించుకోరు, ఎందుకు విద్యను పట్టించుకోరు? ఈ ప్రభుత్వాలు ఇలా ఉన్నాయి కాబట్టి రాష్ట్రాలు వెనకడిగేస్తున్నాయి. మీరు ఖర్చు పెట్టాల్సిన ప్రణాళిక వ్యతిరేకం కాదు. పెన్షన్ల పేరుతో ఉచితాలు ఇవ్వడం కాదు, రైతు బంధు పేరుతో ఉచితాలు ఇవ్వడం కాదు. నేనేమంటున్నా అంటే నువ్వు రైతు బంధు, రైతు భరోసా అనేది నిజంగా వ్యవసాయం చేసే రైతుకు వాడు పత్తి పండిస్తారు. రైతులు పత్తి పండిస్తే 10 క్వింటాల పత్తి పండిస్తే క్వింటాలకు 2,000 రూపాయలు అదనంగా ఇవి 20,000 వెళ్ళిపోతాయి. వాళ్ళ ఒడ్లు పండిస్తున్నాయి, 2,000 రూపాయలు క్వింటల్ ఇస్తున్నావు, 3,000 రూపాయలు అవి రైతుకు ఉపయోగపడతాయి. కానీ 100 ఎకరాల నోడికి రైతు బంధు, రైతు భరోసా ఇచ్చేసి సామాన్య రైతు అంటే నిజంగా వ్యవసాయం చేసే వాళ్ళకి ఎవరికి కూడా 5 ఎకరాల లోపు 10 ఎకరాల లోపే ఉంటుంది నిజంగా వ్యవసాయం చేసే వాళ్ళకి. అంటే వ్యవసాయం చేయని వాళ్ళకి 100 ఎకరాలు, 100 ఎకరాల రూపాయలు వాళ్ళకి 1,000 కోట్ల రూపాయలు అప్పచెప్పేసి వాస్తవికంగా వ్యవసాయం చేసే వాళ్ళకి వాళ్ళ గ్రామానికి ఒక పంచాయతీ కార్యదర్శి, మరి గ్రామానికి ఒక వ్యవసాయ అధికారి ఎందుకు ఉన్నాడు? 3 గ్రామాలకు ఒక వ్యవసాయ అధికారి ఎందుకు ఉన్నాడు? వ్యవసాయ రంగాన్ని ఎందుకు అభివృద్ధి చేయరు? అంటే కేవలం ఓట్లు ఎలా పొందాలా, మళ్ళీ ఎంత సంపాదించాలా, మళ్ళీ ఎంత ఖర్చు పెట్టాలా అంటే రాష్ట్రాల అభివృద్ధి వెనకడిగేస్తున్నారు. హైదరాబాద్ కార్పొరేట్ రాజ్యంలో బ్రహ్మాండం కొనసాగుతుంది. దేశంలో నాకు ఒక అగ్ర పట్టణంగా కొనసాగుతుంది. దక్షిణ భారతదేశానికి రాజధాని కావాల్సిన వనరులన్నీ ఉన్నాయి. మరి తెలంగాణ బిడ్డల చోటు ఎంత హైదరాబాద్లో సాఫ్ట్వేర్ రంగంలో తెలంగాణ పిల్లలు ఎంతమంది పనిచేస్తున్నారు? ఫార్మా రంగంలో ఎంతమంది పనిచేస్తున్నారు? ఇండస్ట్రియల్ సెక్టర్లో ఎంతమంది పనిచేస్తున్నారు? తెలంగాణ వాటా ఎంత తెలుసండి? కార్మిక శాఖ లెక్కలు తీసుకోండి. తెలంగాణ కార్మికులు ఎంత, బయట నాన్ లోకల్ ఎంతమంది? వాస్తవంగా హైదరాబాద్ను ఒక నాన్ లోకల్ అడ్డాగా మార్చిపడేశారు. తెలంగాణ హైదరాబాదులో తెలంగాణ వాడి వాటా లేదు. నిన్న ఎంపీ ఎన్నికలు జరిగితే, పార్లమెంట్ ఎన్నికలు జరిగితే హైదరాబాద్ నుంచి నార్కట్పల్లి వరకు ట్రాఫిక్ జామ్ అయింది. దసరా సంక్రాంతి పండుగ వస్తే నార్కట్పల్లి వరకు ట్రాఫిక్ జామ్ అవుతుంది. అక్కడ పోతేనేమో అక్కడ టోల్గేట్ వరకు, మహబూబ్నగర్ టోల్గేట్ వరకు ట్రాఫిక్ జామ్ అవుతాయి. అంటే ఆంధ్రోళ్ళ కబ్జాలో పేరుకు మాత్రమే రాష్ట్రం వచ్చింది. ఒక నిరుద్యోగం జరిగింది శూన్యం. ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కల్పించింది శూన్యం. ప్రభుత్వ ఉద్యోగాలు అమ్ముకుంది వాస్తవం. కాబట్టి ఈ విధంగా ఒక నిరుద్యోగులు అనేవాడిని ఒక మానసిక సంఘర్షణ గురి చేస్తున్నారు. చదివిన చదువుకు విలువ లేదు. ఎంటెక్ చేసేవాడు కానిస్టేబుల్కి అప్లై చేసుకుంటున్నాడు. ఎంటెక్ చేసేవాడు స్విగ్గీలో జొమాటోలో పనిచేస్తున్నాడు. ఎందుకు? ఒక కూలీ చేసే వాళ్ళు ఒక రైతుకు 2 ఎడ్లు ఒక గుంటక ఉంటే రోజు 2,000 రూపాయలు సంపాదిస్తాం. అంటే ఒక 4 నెలల కాలంలో నెలకు 50,000 లెక్కున్న 2 లక్షల రూపాయలు సంపాదిస్తే ఒక అన్ఎడ్యుకేటెడ్ పర్సన్
అదే ఒక డిగ్రీ చదివిన వ్యక్తి, ఒక పీజీ చేసిన వ్యక్తి ప్రైవేట్ స్కూళ్ళలో పనిచేస్తే 8,000 రూపాయల జీతం వస్తుంది, 10,000 రూపాయల జీతం వస్తుంది. అంటే ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్కి సంవత్సరానికి వచ్చేటువంటి పైసలు ఎంత అంటే 1,20,000 రూపాయలు అయితే, ఎలాంటి చదువుకున్నటువంటి వ్యక్తికి వచ్చే ఈ సంవత్సరం ఇన్కమ్ ఎంత అంటే 2,00,000 రూపాయలు. ఇవాళ ఒక కూలీతో కూడా చదువుకున్నవాడు పోటీ పడే యొక్క పరిస్థితులలో అగమ్య గోచరంగా మన విద్యా వ్యవస్థ సర్వనాశనం అయిపోతుంది. డిగ్రీ స్థాయిలలో విద్యార్థులు అనేవాడు ఫ్యాషన్ లాగా కాలైపోతున్నారు. ఒకే నోట్బుక్ తీసుకుపోయి ఐదు క్లాసులకు సంబంధించిన నోట్స్ రాస్తున్నారు. సంవత్సరం మొత్తం రాసిన నోట్బుక్ నిండడం లేదు. అంటే విద్యా వ్యవస్థలో ఎన్నో లోపాలు ఉన్నాయి. ఈ విద్యా వ్యవస్థలో లోపాలు సరిదిద్దకపోతే రేపు నిరుద్యోగత రేటు పెరుగుతుంది, మానసిక సంఘర్షణ పెరుగుతుంది, రైతు ఆత్మహత్యల కంటే నిరుద్యోగ ఆత్మహత్యలు పెరుగుతాయి, పెళ్లిళ్ళు కాకుండా అలాగే నిలిచిపోయే పరిస్థితి ఉంది. ఆ మానసిక సంఘర్షణ తగ్గించాలా, విద్యార్థులు అనేవాడికి ఒక మోటివేట్ చేయాలా, నీ బతుకు ఏంటి, నీ భరోసా ఏంటి, నువ్వేం చేస్తున్నావేంటి, ప్రతి కాలేజీ తిరిగి వాళ్ళందరూ చెప్పాలా. ప్రభుత్వం కూడా ఒక బీటెక్ని, ఒక ఎంటెక్ కాలేజీలని సక్రమంగా నిర్వహించాలా. ఫీ రియంబర్స్మెంట్ల కోసం కాలేజీలు తెరిస్తే వాడికి కేవలం సర్టిఫికెట్లు తయారు చేసే ఒక వ్యవస్థగా మారిపోతుంది. కాబట్టి ఇలా 30 లక్షల మంది నిరుద్యోగులు టీఎస్పీసీలు నమోదు చేసుకున్నారు, కానీ 50 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. అంటే చదివిన చదువుకు సరైనటువంటి సంపాదన దొరకక ప్రతిరోజు బతుకు జీవుడా ఈ జీవితం ఎందుకు అన్నట్టు, అంటే స్థాయికి దగ్గర ఉద్యోగం దొరకక ప్రతిరోజు తనకు తానే తిట్టుకుంటూ గమనాన్ని కొనసాగిస్తున్న వ్యక్తి ఎవరంటే ఒక నిరుద్యోగి. ఆ నిరుద్యోగి కోసం పాటుపడాలన్న తపన నాకుంది. 20 ఏళ్ల బలమైన లక్ష్యం ఉంది. ఒక విద్యా వ్యవస్థను బాగు చేయాలని ఒక బలమైన ఆశయం ఉంది. అంటే ప్రతి కాలేజీ తిరుగుతా, ప్రతి స్కూల్ తిరుగుతా, ఆ స్కూల్ నుంచి, ఆ గవర్నమెంట్ స్కూల్ గురించి ఊరు మొత్తం వివరిస్తా, ఏం చేయాలో మీరు ఏం చేస్తే బాగుపడుతుందో చెప్పే ప్రయత్నం చేస్తా. అంటే శాసన మండలిలో ఒక ఎమ్మెల్సీగా పోయి మాట్లాడేది ఏముండదు. నిత్యం జనంలో ఉండి జన చైతన్యాన్ని నిర్మించడం కోసం అశోక్ సార్ బయలుదేరుతూ ఉన్నాడు. గత 4 ఏళ్ళుగా నేను అది చేసింది అదే, గత 10 ఏళ్ళుగా చేసింది అదే. ఇంకో 20 ఏళ్ల పాటు సమాజ వ్యవస్థ కోసం అశోక్ సార్ పాటు పడాలా, నిలబడాలా, నిరుద్యోగులందరూ ఏకం చేయాలా, నిరుద్యోగ చైతన్యాన్ని తీసుకొచ్చి ప్రభుత్వాల మెడలు వంచాలా, 30 మంది ఎమ్మెల్యేలు నిరుద్యోగుల తరపున ఎన్నికయ్యే ఒక బలమైన లక్ష్యంతో, ఆకాంక్షతో అశోక్ సార్ ముందుకు పోతా ఉన్నాడు. కానీ ఈ ప్రచారం కూడా చూస్తున్నాం, ఏ ఎన్నికైనా, పట్టభద్రుల ఎన్నికైనా, జనరల్ ఎలక్షన్ అయినా కానీ ఖర్చుతో కూడుకున్నటువంటి పని. అశోక్ గారికి ఎలా ఇదంతా కూడా ఎలా ఖర్చు అవసరం లేదు, నాకు ఏ ఖర్చు అవసరం లేదు. బండి పెట్రోలు, నా ఎంబడి తిరిగిన 10 మందికి భోజనాలు, 13 జిల్లాలు, 36 నియోజకవర్గాలు, ఇంత ఆల్రెడీ నా ప్రచారం అయిపోయింది. గత 10 ఏళ్ళుగా నా ప్రచారం. కానీ బయట ఒక ప్రచారం చేస్తున్నారు, అశోక్ వెనకాల ఒక రుండి నడిపిస్తున్నారు, డబ్బుల కోసం ఈ విధంగా చేస్తున్నారని కూడా ఒక విమర్శలు కూడా వినపడుతున్నటువంటి. మరి అట్లా విమర్శిస్తే అశోక్ సార్కి ఇంతమంది మద్దతు ఎందుకు వస్తారు? ఎవరో నడిపిస్తే ఓ 10 ఓట్లో 20 మద్దతు ఉంది కాబట్టి వాళ్ళు వెనక. ఎవ్వరి మద్దతు లేదు. అందరు నన్ను మోసం చేసిన వాళ్ళే, నన్ను వాడుకున్నటువంటి వ్యక్తులే, నన్ను వాడుకున్న వ్యక్తులే. వాళ్ళ బర్ముల వెంకట్ గారు ఉన్నారు, ఆయన ఉద్యమ కాలంలో టీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకంగా కొట్లాడిన దాంట్లో నాతో పాటు కలిసి నడిచిండు. వాళ్ళు నన్ను మోసం చేసిండు, నన్ను రోడ్డు మీద వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. నీకు అండగా ఉంటా అని చెప్పిండు. మళ్ళీ పోయి ఒక బ్లాక్ మెయిలర్ మద్దతుగా ఉన్నాడు. పార్టీ సిద్ధాంతం అని చెప్పేసి బ్లాక్ మెయిలర్ మద్దతుగా ఉండి నన్ను మోసం చేసిన బల్మూరు వెంకట్. ఇలాంటి వాళ్ళు అంటే బయటికి చెప్పి ఏమో శ్రీరంగ నీతులు అన్నట్టుగా చివరికి వస్తాలకే వాళ్ళ స్వయప్రక్షణాలు, నాకేమైందన్న ఒక బలహీనతల కారణంగా వాళ్ళ అశోక్ సార్కి మోసం చేసిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు, కానీ సహకరించిన వాళ్ళు ఎవరు? అశోక్ సార్ ఒక సైన్యంగా బయలుదేరిండు. నా వెనక కొన్ని లక్షల మంది విద్యార్థులనే సైన్యం ఉంది. ఆ సైన్యమే నన్ను గెలిపిస్తారు. మల్లన్నేమో ఆయన మొత్తం కూడా ఆస్తులన్నీ కూడా రాసిస్తానంటున్నారు. అదేవిధంగా రాకేష్ రెడ్డి తాను గెలిస్తే మొత్తం తనకు వచ్చే ఇన్కమ్ అంతా కూడా నిరుద్యోగుల కోసమే ఖర్చు పెడతానంటున్నారు. మీరు ఏం ఖర్చు పెడతారు? వాళ్ళకి లక్ష్యం ఏం ఖర్చు పెడతావు చెప్పలేక ఫస్ట్. నిరుద్యోగులకు ఖర్చు పెడతావు, ఏం ఖర్చు పెడతావు? నేనేమంటున్నా, నా కాడ పైసలు లేవు. నేనేమంటే జోలో పడతా, రేపు జోలో పడి ఊరూరు తిరిగి 100 రూపాయలు, 200, 500 రూపాయలు అడుకొచ్చి 10 కోట్ల రూపాయల ట్రస్ట్ ఫండ్ ఏర్పాటు చేసి దాని ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా సివిల్స్ ప్రిపేర్ అయ్యేవాడికి, సెంట్రల్ జాబ్ ఎస్ఎస్సి ప్రిపేర్ అయ్యేవాడికి, రైల్వే ప్రిపేర్ అయ్యేవాడికి, తెలంగాణలో గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యేవాడికి, గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యేవాడికి వాళ్ళకి కోచింగ్ అందజేయాలి, మోటివేట్ చేయాలి, ఇంగ్లీష్ నేర్పియాలి, టెక్నికల్ స్కిల్స్ నేర్పియాలి. అంటే వాళ్ళందరూ ఫస్ట్ మోటివేట్ చేయాలి. ఆ మోటివేషన్ తత్వము వాళ్ళకి ఎడ్యుకేషన్ ఎలా నా లక్ష్యమల్లా ఓన్లీ ఉద్యోగులు, నిరుద్యోగులే, వేరే ఎజెండా ఉండదు. వాళ్ళకి అన్ని ఎజెండాలే ఉంటాయి. వాళ్ళ అధికారం దాన్ని అడ్డం పెట్టుకొని పైసలు సంపాదించుకోవడం వస్తున్నారు. ఎన్నికలు వచ్చినప్పుడే నామినేషన్ కోసం వస్తున్నారు. మరి ఎన్నికల కంటే ముందు మీరు ఏం చేశారు నిరుద్యోగుల కోసం, అది ప్రశ్నించండి. కానీ నిరుద్యోగుల ముందు అంతకుముందు ఏం చేయలేదు. రేపు ఓడిపోతే తెల్లారు వాళ్ళు కనపడరు, గెలిస్తే దొరకరు, ఓడిపోతే కనపడరు. కానీ అశోక్ సారు ఓడిపోయినా కనపడతాడు, గెలిచినా అందుబాటులో ఉంటాడు. సరే, అందుకే నిరుద్యోగులంతా కంపల్సరీగా అశోక్ సార్ని గెలిపిస్తామని ముక్త కంఠంతో లైబ్రరీలన్నీ ఓట్ ఫర్ అశోక్ సార్ అంటున్నారు. నేను పోతే నాకు
పూలమాలతో పూలు జల్లుకుంటా నన్ను లోపల తీసుకుపోతున్నారు. ఎలా ఉండబోతుంది? మనం గతంలో కూడా చూడండి, 2 టర్ములు కూడా ఎవరు కూడా మొదటి ప్రాధాన్యత ఓటుతో కూడా విజయం సాధించలేకపోయారు. ఇప్పుడు ఎలా ఉండబోతుంది? ఈసారి అయితే అశోక్ సార్కి మొదటి ప్రాధాన్యత ఓట్లోనే గెలిచే అవకాశం అయితే చాలా ఎక్కువ కనబడతా ఉంది. ఎందుకంటే 4,63,000 మందిలో నిరుద్యోగులే 2 నుంచి 3 లక్షల మంది ఉంటారు. పైగా ప్రభుత్వ ఉద్యోగులలో కూడా 40% మంది నా స్టూడెంట్సే. ఎందుకంటే ఒక టీచర్ గ్రూప్ 2 చదువుతాడు, ఒక కానిస్టేబుల్ ఎస్ఐ ప్రిపేర్ అవుతాడు, ఒక ఎస్ఐ గ్రూప్ 1 ప్రిపేర్ అవుతాడు. వాళ్ళందరికీ నేను కోచింగ్ ఇచ్చాను, తక్కువ ఫీజులో ఇచ్చిన, వాళ్ళకి అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసిన, ఒక మోటివేషన్ కార్యక్రమాలు ఏర్పాటు చేసిన. 10 ఏళ్లతో నిరుద్యోగ పట్టభద్రులతో నాకు అనుబంధం ఉంది. కాబట్టి ఇవాళ కొత్తగా అశోక్ సార్ని పరిచయం చేసుకొని నేను ఇవాళ క్యాంపెయిన్ చేయాల్సిన పని ఏం లేదు. జస్ట్ ఏంటంటే ఎన్నికలు వచ్చినాయి కాబట్టి మనం విద్యార్థులందరినీ కూడా ఒకసారి కరచాలం చేసి వస్తూ ఉన్నాను. రేపు 100% అశోక్ సార్ గెలవబోతుండే, ఇది ముమ్మాటికి వస్తాం. పోటీ ఎవరితో ఉండబోతుందని నాకు ఎవరికి పోటీ అని భావించడం లేదు. 3 పార్టీలు ఒకవైపు ఉంటే అశోక్ సార్ మరోవైపు ఉన్నాడు. అందుకే నా యొక్క సీరియల్ నెంబర్ 18 పైన మొదటి ప్రాధాన్యత ఓటును వేసి గెలిపించాలని రిక్వెస్ట్ చేస్తున్నా. నిజంగా మీరు నిరుద్యోగుల కోసం కొట్లాడుతున్న అశోక్ సార్ని మీరు గుర్తించినట్లయితే 18 నెంబర్ పైన 1 అనే క్రమసంఖ్య వేయాలి. ONE1 రాయడం కానీ, టిక్ మార్క్ పెట్టడం కానీ, సంతకం పెట్టడం కానీ చేస్తే అది పేపర్ వ్యాలిడ్ కాదు. అక్కడ 1, 2 నెంబర్లు వేసేటప్పుడు కూడా 1 వస్తే మళ్ళీ 1 యాడ్ అయ్యొద్దు, 2 వస్తే 2 ఇంకోసారి వేయవద్దు. కాబట్టి మీరు పట్టభద్రులు అనేవాళ్ళు 1 అనే ప్రాధాన్యత ఓటు కనుక వేస్తే అశోక్ సార్ గెలుస్తాడు. గెలిచిన తర్వాత మీ అంట మరొక 20 సంవత్సరాల పాటు మిమ్మల్ని భుజస్కంధాల పైన మోస్తాడు, మిమ్మల్ని అందరినీ ఏకం చేస్తాడు, మీలో ఉన్న నైరాశ్యాన్ని తొలగిస్తాడు, మిమ్మల్ని మోటివేటర్గా మారుస్తారు. ఉద్యోగ అవకాశాలు ఎట్లా ఉన్నాయి, మీరు ఏం కష్టపడాలా, ఏం చేస్తే మీకు ఉద్యోగం వస్తున్నటువంటి ఉపాధి కల్పన మార్గాల అన్వేషణ అశోక్ సార్ ఆధ్వర్యంలో జరిగి వాళ్ళందరికీ ఉపాధి కోసం అడుగులు వేయించడానికి సిద్ధంగా ఉన్నారు. రైట్, ఆల్ ది బెస్ట్. చూడొచ్చు, మొత్తం మీద చాలా సుదీర్ఘంగా చెప్పడం జరిగింది. యువత కానీ మొత్తం అంతా కూడా తన వెంటే ఉన్నారని కూడా బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. ప్రజలంతా కూడా ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిగా కూడా తనకు లభిస్తున్నటువంటి ఆదరణ చూస్తూనే తెలుస్తుంది. ఖచ్చితంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం తనదేనని అశోక్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. O2 స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.